శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తికేయ ఆగమనం. శ్రీనారాయణుడు నారదునితో ఇట్లు పలికెను. కార్తికేయుడు నందికేశ్వరంతో పై విధంగా పలికి తన తల్లులకు కృతికలను ఊరడించి యోగ్యమైన మాటలతో ఇంకను ఇట్లు పలికెను. ఓ తల్లులారా, నేను కైలాసానికి పోయి అక్కడ దేవతాగణమును, తల్లియగు పార్వతిని, ఇతర బంధువులను చూస్తాను. కావున వారిని చూచుటకు నాకు అనుమతి ఇవ్వండి. ప్రాణుల యొక్క జన్మ, వారు చేయు కర్మ, సంయోగ వియోగములు అన్నీ దైవాధీనమై ఉండును. దైవం కంటే గొప్పది ఈ లోకాన కనిపించదు. కానీ ఆ దైవం శ్రీకృష్ణ పరమాత్మకు ఆధీనమై ఉండును. ఆ పరమాత్మ దైవానికి అతీతుడు. అందువల్లనే సజ్జనులు పరమాత్మ ఈశ్వరుడగు శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ సేవిస్తారు. ఆ పరమాత్మ దైవాన్ని పెంచుటకు కానీ నాశనం చేయుటకు కానీ సమర్థుడు. అందువల్ల శ్రీకృష్ణుని భక్తుడు దైవంచే బంధించబడడు, అట్లే అతడు నాశనము పొందడు. అందువల్ల మీరు దుఃఖాన్ని కలిగించి పుత్ర వ్యామోహాన్ని వదిలిపెట్టి గోవిందుని సేవించుచుండు. సుఖమును మోక్షమును కలిగించినది, జన్మ మృత్యు భయాలను తొలగించినది, పరమానందం కలిగించినది, మోహమును వలను ఛేదించినది అగో ఆ పరబ్రహ్మాన్ని బ్రహ్మ విష్ణు శివాదులు ఎల్లప్పుడూ సేవిస్తారు. ఈ సంసార సాగరమున నేనెవరు, మీరెవరు, మీ ఆత్మీయత ఎట్టిది, ఈ ఆత్మీయత ఎట్టిది, ఈ ఆత్మీయతా భావం కర్మ అను నదుల యొక్క పుంజీభూతమైన నురగ వంటిది. ఒకరినొకరు కలుసుకొనుట, విడిపోవట ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్మకు ఆధీనమై ఉండును. ఇది స్వతంత్రమైనది కాదని పండితులు వక్కానిస్తారు. ఈ ముల్లోకాలన్నీ నీటి బుడగ వలె అశాశ్వతం. మాయ వల్ల జ్ఞానం పోగొట్టుకున్న వారు అశాశ్వతమైన ఈ ప్రపంచాన మాయాబుద్ధిని కలిగి ఉంటారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మను ఎల్లప్పుడూ ధ్యానించు సజ్జనులు మాయామోహితులు కారు. అందువల్ల ఓ తల్లులారా, మీరు కూడా మాయామోహితులు కాక నేను కైలాసానికి వెళ్ళడానికి నాకు ఆజ్ఞ ఇవ్వండని వేడుకొనెను. కార్తికేయుడు ఈ విధంగా తన తల్లులకు కృత్తికలతో పలికి మనసులో శ్రీహరిని స్మరిస్తూ శంకరుని అనుచరులతో కలిసి కైలాసానికి బయలుదేరను. అప్పుడు విశ్వకర్మ నిర్మించినది, అందమైనది, రత్నములు, వజ్రములు, మాణిక్యములచే అలంకరించబడినది, పారిజాత పుష్పముల మాలలు కలది, మనులు, అద్దములు, తెల్లని చామరములతో ప్రకాశించినది, అనేక మందిరాలతో చిత్రాలతో శోభిల్లునది, 100 చక్రాలు కలిగి మిక్కలి విశాలమైనది, పార్వతీదేవి యొక్క అనుచరగణంతో ఉన్నది అగు రథమును పార్వతీదేవి అక్కడికి పంపించెను. కార్తికేయుడు పార్వతీదేవి పంపిన రథం ఎక్కుచున్నప్పుడు అక్కడ ఉన్న కృత్తికాగణము మిక్కలి దుఃఖంతో వెంట్రుకలు విరబోసుకుని మూర్ఛపడి తిరిగి తెలివి వచ్చి ఏడుస్తూ పిచ్చి పట్టినట్టు అతనితో ఇట్లనిరి. ఇప్పుడు మేమేమి చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి? మేము సదా నిన్ను ఆశ్రయించి ఉన్నాము కదా. మమ్ము వదిలిపోవటం నీకు ధర్మం కాదు. మేము నిన్ను ప్రేమతో పెంచితేమి, కావాలని నీవు మాకు ధర్మం అనుసరించి పుత్రుడవు. ప్రేమగల పుత్రుడు మాతృగణాన్ని వదిలిపోవుట ధర్మం కాదు అంటూ కృత్తికలు తమ రొమ్ముపై అతన్ని ఉంచుకొని మరలా మూర్ఛ చెందిరి. పుత్రవియోగం అతి దారుణం కదా. అప్పుడు స్కందుడు వారిని ఆధ్యాత్మ ప్రబోధంతో ఓదార్చి వారితో శివుని అనుచరగణంతో కలిసి పార్వతీదేవి పంపిన రథమును అధిరోహించెను. కార్తికేయుడు పార్వతి పంపిన రథం ఎక్కి కైలాసానికి వెళుతున్నప్పుడు అతనికి పూర్ణకుంభం, బ్రాహ్మణుడు, వేశ్య, తెల్లని ధాన్యాలు, అద్దము, పెరుగు, నెయ్యి, తేనె, పేలాలు, పువ్వులు, గరిక, తెల్లని అక్షతలు, వృషభం, ఏనుగు, గుర్రం, బాగుగా మండుచున్న అగ్ని, బంగారం, మంచిగా వండిన పండ్లు, భర్త, పుత్రులు గల స్త్రీ, దీపం, మనులు, ముత్యాలహారం, పుష్పముల మాల, అప్పుడే చంపి ఛేదించిన మాంసం, చందనములను ఎదురుగా చూసెను. నక్క, రాజహంస, కుంభము, శవములు ఎడమవైపు పోచుండగా చూసెను. ముంగిస, నెమలి, కాటుక, పిట్ట, చిలుక, కోకిల, పావురం, శంఖచిల్లం, చక్రవాక పక్షి, కృష్ణసారం, ఆవు, చమరీ మృగం, తెల్లని చమర మృగం, దూడతో ఉన్న ఆవు, పతాకం మొదలగు మంగళ వస్తువులను కుడివైపున చూచెను. అట్లే అనేక విధాలకు మంగళవాద్యములు, ఇంపైన సంగీతం, గంట, శంఖముల చప్పుడు వినను. ఇట్లు కార్తికేయుడు తాను వెళుతున్న త్రోవలో మంగళ వస్తువులను చూస్తూ మంగళవాద్యాలు వింటూ మనోవేగాన పోవుతున్న రథాన్న తండ్రియగు శంకరుని నివాసాన్ని చేరెను. ఆ కైలాస పర్వతాన అక్షయవట వృక్షం కింద తన తల్లులకు కృత్తికలతో శివుని అనుచరగణాలతో కొంత సమయం ఉండెను. పార్వతీదేవి రాజమార్గమును అందంగా చేయించెను. అట్లే దాన్ని పద్మరాగ మణులతో, ఇంద్రనీల మణులతో చుట్టూ అలంకరింపచేసెను. త్రోవ పొడవున అరటి స్తంభాలను స్వాగత తోరణాలు ఉంచెను. పూర్ణ కుంభాల్లో శ్రీఖండ వృక్షం యొక్క చిగురుటాకులుంచినది. మార్గమంతా శ్రీచంద్రము యొక్క నీటిని చల్లించి అసంఖ్యాకములైన రత్నదీపాలను, మణులను నింపినది.
అది నటులు, నర్తకులు, వేశ్యలతో సందడిగా ఉండెను. ఇంకను వందిమాగతులు, గరిక, పుష్పములు చేతుల్లో ధరించిన బ్రాహ్మణులు, పతిపుత్రులు గల సాధ్వీమణులు అక్కడ ఉండిరి. పార్వతీదేవి, లక్ష్మి, సరస్వతి, దుర్గా, సావిత్రి, తులసి, రతి, అరుంధతి, అహల్య, దితి, తార, మనోరమ, అదితి, శతరూప, శచి, సంధ్య, రోహిణి, అనసూయ, స్వాహ, సంజ్ఞ, వరుణుని భార్య, ఆకోతి, ప్రసూతి, దేవహూతి, మేనక, ఏకపాటల, ఏకపర్ణ, మైనాకుని, సతి, భూదేవత, మనసాదేవి మొదలగు దేవతా స్త్రీలను వెంట పెట్టుకుని కుమారస్వామిని ఎదుర్కొనుటకు బయలుదేరినది. పార్వతీదేవి వెంబడి కార్తికేయుని ఎదుర్కొనుటకు రంభ, తిలోత్తమ, మేనక, ఘృతాచి, మోహిని, ఊర్వశి, రత్నమాల, సుశీల, లలిత, కళ, కదంబమాల, సురస, వనమాల మొదలగు అప్సర స్త్రీలు పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ, అనేక వేషాలతో చప్పట్లు కొడుతూ సంతోషంతో వెళ్ళిరి. ఇంకను బ్రాహ్మణులు, దేవతలు, మునులు, శైలాది దేవతలు, గంధర్వులు, కిన్నరులు మొదలగు వారందరూ కుమారస్వామి యొక్క పట్టాభిషేక మహోత్సవానికై సంతోషంతో బయలుదేరిరి. శంకరుడు అనేక విధాలైన వాద్యాలతో తన రుద్రగణము, అనుచరులు, భైరవులు, క్షేత్రపాలురు వెంటరాగా కుమారస్వామిని ఎదుర్కొంటకు బయలుదేరిరి. అప్పుడు కుమారస్వామి పార్వతీదేవిని సమీపం నుండి చూసి సంతోషంతో రథం నుండి దిగి ఆమెకు నమస్కరించెను. ఆ తర్వాత అతడు లక్ష్మీదేవి మొదలగు దేవతా స్త్రీలకు, మునిపత్నులకు, శివునికి పరమభక్తితో నమస్కరించెను. పార్వతీదేవి కార్తికేయుని ఒడిలోకి తీసుకుని అతని ముఖాన్ని ముద్దు పెట్టుకొనెను. శంకరుడు, దేవతలు, పర్వతరాజులు, దేవతా స్త్రీలు, పర్వతరాజుల భార్యలు అందరూ అతన్ని దగ్గరకు తీసుకుని లాలించిరి. తర్వాత పార్వతీదేవి మొదలగు దేవతా స్త్రీలు, శంకరుడు, పర్వతరాజులు, మునులు అందరూ కుమారస్వామికి ఆశీర్వచనాలు సగిరి. కుమారస్వామి శివగణంతో అక్కడకు వచ్చి కైలాసమందలి సభలో శేషసాయియగు శ్రీ మహావిష్ణువును దర్శించెను. అటు పిమ్మట రత్నసింహాసనంపై రత్నభూషణ భూషితుడై ధర్మదేవత, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు మొదలగు దేవతలు పరివేష్టించి ఉండగా చిరునవ్వుతో భక్తులను అనుగ్రహించువాడు, మునిశ్రేష్ఠులు, దేవతా శిరోమణులచే సేవించబడిన వాడు అగు శ్రీ మహావిష్ణువును కుమారస్వామి చూసి భక్తిచే తలవంచుకొని పులకాంచిత శరీరుడై ఆయనకు నమస్కరించెను. తర్వాత బ్రహ్మదేవునికి, ధర్మదేవతకు, ఇతర దేవతలకు, మునిశ్రేష్ఠులకు వేరువేరుగా నమస్కరించి వారి ఆశీస్సులు పొంది వారి అనుమతితో కనకాస్నాన కూర్చుండెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు సంతోషంతో బ్రాహ్మణులకందరికీ అపరిమితమైన దానాలు చేసిరి. ఓం శాంతి శాంతి శాంతి.